హాయ్ గాయ్స్. సో ఈరోజు ఛానల్లో ఏం చూపెట్టబోతున్నామంటే బేసిక్గా గణేష్ చతుర్థి వస్తుంది. సో ఎవ్రీబడి లైక్స్ హ్యావింగ్ అ గుడ్ బ్యాక్ డ్రాప్ టు అవర్ బుజ్జి గణేష. సో అలాగే నేను మా రూమ్మేట్స్ ఏమనుకున్నామంటే ఒక మంచి బ్యాక్ డ్రాప్ ఫర్ గణేష్ చతుర్థి విత్ ఇన్ బడ్జెట్లో చేయడానికి ట్రై చేస్తున్నాం. మా బడ్జెట్ ఇక్కడ వచ్చేసి $100 బికాజ్ ఆఫ్ కోర్స్ ఇండియాలో దొరికినంత మంచిగా అంత ఈజీగా రిసోర్సెస్ దొరకవు కాబట్టి our budget is about $100. బట్ ఇండియాలో ఐ గెస్ ఇవే రిసోర్సెస్ ఒక లెస్ దెన్ 1000లో ఆర్ ఇంకా తక్కువలో ఒక 500 to 700లో అయిపోతాయి అనుకుంటున్నాను. సో I'll show you how we are going to make this backdrop. So yeah, ఫస్ట్ అయితే దీనికి ఏమేమి కావాలో చెప్తాను. సో యాక్చువల్లీ ఒక ఐడియా అయితే ఉంది బ్రెయిన్లో ఎట్లా కావాలో, దాని పిక్చర్ అయితే ఇన్సర్ట్ చేస్తాను. అండ్ సో ఏమంటారు దీన్ని వర్టికల్గా కట్టడానికి ఒక బేస్ ఆఫ్ స్టిక్స్ తీసుకున్నాం అండ్ పైన హారిజాంటల్లో కట్టడానికి ఇంకో సైజ్ తీసుకున్నాం. టోటల్ 2 sizes. We took about 3, 6, 7, 9, 10 తీసుకున్నాం. This is how they look like, if you can see. వీటికి వచ్చేసి మాకు they were about 10.74, 11 అంటే ఒక $20 పట్టింది. బట్ ఈ స్టిక్స్ ఐ గెస్ యూ కెన్ గెట్ ఎనీథింగ్, సో అక్కడ ఈజీగా ఇంకా మంచిగా దొరుకుతాయి. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి సో సెకండ్ we got these wooden piece cutter. సో అంటే ఇంకొంచెం సైజ్ కట్ చేయడానికి తీసుకున్నాం. సో దిస్ వాజ్ సమ్వేర్ అరౌండ్ ఐ గెస్ $8. ఇది అందరు ఇళ్లలో ఉంటుంది, సో యూ డోంట్ హ్యావ్ టు పర్చేస్. సో అది కట్ డౌన్ అయిపోతుంది. అండ్ హ్యామర్ ఆబ్వియస్లీ, ఎందుకంటే నెయిల్స్ ఇవన్నీ కొట్టడానికే తీసుకున్నాం. ఇది కూడా కట్ డౌన్, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది ఇళ్ళలు ఉంటాయి. అండ్ ఇవి వచ్చేసి నెయిల్స్, ఎందుకంటే అఫ్ కోర్స్ ఆ జాయింట్స్ అవన్నీ కొట్టడానికే తీసుకున్నాం. అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మరి ఇక్కడ నాయిస్ వస్తే మళ్ళీ ఎవరో వచ్చి కంప్లైంట్ చేస్తారు కాబట్టి అది వద్దనుకొని ఇట్లాంటి క్లిప్పర్ స్టేప్లర్ కైండ్ ఆఫ్ థింగ్ ఫర్ వుడెన్ పీసెస్ అదొకటి తీసుకున్నాం. నెయిల్స్తో కూడా కొట్టచ్చు, యూ డోంట్ నెసెసరీ నీడ్ దిస్, సో దానికి ఏం లేదు. అండ్ ఇవి క్లాత్ ఒక అంటే మీ ఇష్టం ఉన్న కలర్ ఏదన్నా అనుకొని దానికి ఒక 2 pieces ఆఫ్ క్లాత్, ఇక్కడ మీరు ఎంత క్రియేటివ్ అని అవ్వచ్చు, ఇంకా మీ ఇష్టం. మేమైతే ఇవి 2 తీసుకున్నాం, బ్రౌన్ అండ్ వైట్, విచ్ కాస్టెడ్ అస్ అబౌట్ $15. ఒక యార్డ్ అంట, ఒక యార్డ్ వచ్చేసి 3 feet అంట. సో వీ టుక్ అబౌట్ 3 feet. సో ఫ్రేమ్ అయిపోయినాక దానికి ఫ్రేమ్కి పెయింట్ చేయడానికి వి బాట్ దిస్ పెయింట్ స్ప్రే బికాస్ ఇట్ ఈస్ ఈజియర్. సో దిస్ ఇస్ $12. ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ అయింది, బట్ అగైన్ ఇదే తీసుకోవాలని ఏం లేదు, సో యూ కెన్ టేక్ ఎనీథింగ్. బేసిక్గా ఇక్కడ మనం స్పెండ్ చేసింది దేనికి అంటే ఈ స్టిక్స్కి, ఈ క్లాత్కి అండ్ పెయింట్ స్ప్రేకి. మిగతాదంతా ప్రిటీ మచ్ అందరి దగ్గర అవైలబుల్ ఉంటుంది, సో యూ డోంట్ హ్యావ్ టు. సో దాట్స్ అబౌట్ ఇట్. ఇప్పుడైతే బాబ్ ద బిల్డర్ అయితే బిల్డ్ చేద్దాం మనం. If at all అమెరికాలో ఉన్న వాళ్ళ వీడియో చూస్తే మోస్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ ఆర్ ఫ్రమ్ హాబీ లాబీ. మంచిగా దే ఆర్ నాట్ వెరీ ఎక్స్పెన్సివ్, సో దే ఆర్ లైక్ ఆన్ అ డీసెంట్ ఎండ్, సో యూ కెన్ గెట్ ఆల్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ ఫ్రమ్ హాబీ లాబీ. అండ్ ఇట్లాంటి నెయిల్స్, ఆల్ ద కటర్స్, ఇవి మాత్రం ఈ నెయిల్స్ మాత్రమే ఏస్ హార్డ్వేర్లో తీసుకుని, సో దట్ ఈస్ ఆల్సో చీప్, సో యూ డోంట్ హ్యావ్ టు లైక్ థింక్ ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్. సో లెట్స్ బిగిన్ దిస్ షో. సో ఫస్ట్లీ మీరు ఏ బేస్ అయితే అనుకుంటారో, లెట్స్ సే మేము ఒక టీపాయ్ అనుకుంటున్నాం, మీరు మీ ఇంట్లో ఏదైతే బేస్గా అనుకుంటారో దాని అకార్డింగ్గా విడ్త్ తీసుకొని ఆ సైజ్ వరకు స్టిక్స్ కట్ చేయాలి. సో ఫస్ట్లీ ఐఎమ్ డూయింగ్ దాట్. మార్క్ వేసుకున్నాను ద బేసిక్స్ అండ్ దెన్ ఐఎమ్ యూజింగ్ ఇట్. లెట్స్ సీ హౌ దిస్ గోస్. సో మనకి కావాల్సిన పీసెస్ అయితే కట్ చేసుకున్నాం, 4 ఈక్వల్ పార్ట్స్ అండ్ దెన్ 2 డిఫరెంట్ పార్ట్స్ అగైన్. సో యా,
ఇప్పుడైతే వీటిని మనం ఫిక్స్ చేద్దాం. సో ఇప్పుడైతే ఆ స్టిక్స్ యూజ్ చేసి ఒక స్ట్రక్చర్ అయితే క్రియేట్ చేసినాం. బేసిక్గా గోపురం స్ట్రక్చర్, సో దాన్ని ఇక్కడ అంతా క్లాత్ తో డెకరేట్ చేయొచ్చు అని. బట్ ఆ డెకరేట్ చేసే కన్నా ముందు ఫస్ట్ అయితే పెయింట్ కొట్టేస్తాం. సో కలర్ యాడ్ చేయొచ్చు. యూ కెన్ ఇక్కడ కూడా క్రియేటివ్ అవ్వచ్చు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు. ఇన్స్టెడ్ ఇక్కడ ఏమన్నా బ్యాండ్ లాంటివి తెచ్చి కట్టుకోవచ్చు. బట్ మేమైతే ఇప్పుడు పెయింట్ స్ప్రే చేస్తాం. ఏదైతే క్లాత్ తెచ్చామో అవి బిట్స్ అండ్ పీసెస్ కట్ చేసుకొని ఇక్కడ స్టేపుల్ చేస్తూ, కింద కూడా స్టేపుల్ చేస్తూ వి క్రియేటెడ్ ఎ డిజైన్. ఐ థింక్ యాజ్ ఐ టోల్డ్ ఎర్లియర్ మస్త్ క్రియేటివ్ అవ్వచ్చు, బట్ దిస్ ఇస్ వాట్ వి చోజ్. సో ఇప్పుడు మధ్యలో ఆ ఓపెనింగ్స్ ఏవైతున్నాయో ఆ థ్రెడ్స్ కనబడుతున్నాయి. సో అది కనబడకుండా ఆల్పిన్స్ యూజ్ చేస్తూ వీఆర్ కవరింగ్ ఆల్ ది థ్రెడ్ పార్ట్స్. సో యా, అదే చేస్తున్నాను ఇప్పుడైతే, as you can see. సో ఇదైతే మా డే టు ప్రోగ్రెస్. ఈ ఫోమ్ షీట్స్ ఈ స్టిక్స్ కి అయితే బేస్ గా పెట్టేసిన, బికాస్ వీటి మీద మనం అనుకున్న థీమ్స్ పెట్టడం ఈజీ ఉంటుంది కదా. మేమైతే ఫ్లవర్స్ అనుకుంటున్నాం, బ్రౌన్ అండ్ వైట్. సో వాటిని ఇక్కడ పిన్ చేయడానికి ఈజీ ఉంటుందని ఇవైతే ఫిట్ చేసినాం. అండ్ దెన్ ఇవి చమ్కీ రోల్స్ లాంటివి. ఐ థింక్ యూ కెన్ ఫైండ్ దెమ్ ఎనీవేర్. ఇవైతే మేము లాస్ట్ ఇయర్ కొన్న డెకోర్దే. సో వీఆర్ రీయూజింగ్ ఇట్. అది మేము సైడ్కి పెట్టినాం జస్ట్ టు యాడ్ దట్ గ్లిటరీ అండ్ షైనీ ఎఫెక్ట్. సో ఇదైతే మా డే టు ప్రోగ్రెస్. ఇప్పటికి విల్ షో ద నెక్స్ట్ ప్రోగ్రెస్ ఇన్ ద లేటర్ వీడియో. వి మిస్డ్ అ లాట్ ఆన్ ద ప్రోగ్రెస్. మధ్యలో చాలా చేసినుండే. అండ్ ఓకే, నౌ లెట్ మీ ఎక్స్ప్లెయిన్. సో లాస్ట్ పార్ట్లో ఆర్ లాస్ట్ బిట్లో చూసినట్టయితే వీ హ్యాడ్ దిస్ థర్మోకాల్ థింగ్ ఫిట్టెడ్ కదా. దానికి వీ ఆర్డర్ దీస్ రోజెస్ ఫ్రమ్ అమెజాన్, విచ్ కాస్టెడ్ అబౌట్ ఒక 3 సెట్స్ అట్లా పట్టినాయి. ఒక్కొక్క సెట్ వచ్చేసి $20 అట్లుండే. బట్ అగైన్ అమెరికాలో కాబట్టి ఎక్స్పెన్సివ్ అయింది. ఐమ్ షూర్ ఇండియాలో ఇంకా బెటర్ ఫ్లవర్స్ ఆర్ బెటర్ డెకరేషన్ దొరుకుతుంది కాబట్టి ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బీ అ లిటిల్ లెసర్. సో దానికి ఆల్పిన్స్ ఉంటాయి కదా, పిన్స్ ఇట్లా పర్ల్స్నే పెట్టినాం. ఎవరికి నచ్చినట్టు, ఎవరికి ఇష్టం ఉన్నట్టు అట్లా చేసుకోవచ్చు. దట్ వాజ్ అవన్నీ ఇట్లా ప్లగ్ చేసేసి దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. And ఇక్కడ one more special thing that has to be mentioned is the mandapam that we created for God, for Bojja Ganesha. So ఏంటంటే obviously this you can Amazon packages అట్లాంటివి ఏమైనా డబ్బాలు ఉంటాయి కదా. For that we ఈ golden color paper ఇట్లా స్టిక్ చేసే పేపర్ we stuck it and then డెకరేట్ చేసినాం. అండ్ ఈ బ్యాక్గ్రౌండ్ ఇక్కడ ఇట్లానే ఇట్లా షీట్స్ ఉంటాయి కదా, వాటిని కట్ చేసి వాటికి మీకు నచ్చినట్టు ఒక గణేష, ఐ మీన్ మీ గణేషకి నచ్చినట్టు, మీరు పెట్టుకుందామనే గణేషకి నచ్చినట్టు యూ క్యాన్ డెకరేట్ ఇట్. ఐ థింక్ ఇక్కడ ఇంకొంచెం క్రియేటివ్ అవ్వచ్చు. లైక్ యూ కెన్ కట్ దిస్ ఇన్ డిఫరెంట్ స్టైల్స్, బట్ దిస్ ఇస్ వాట్ వీ డిసైడెడ్. వీ వాంటెడ్ టు కాంప్లిమెంట్ విత్ ద బ్యాక్గ్రౌండ్, సో వీ డిడ్ దిస్. ఆ స్టిక్ చేసేవి ఆర్ దీస్ లైక్ the permanent stickers kind of thing. Yeah, actually koncham overboard ayindi. Initially the plan was to get everything done within $100, but now the budget went up to $200-$250. But again, everything just is getting expensive here. But again, India lo aithe chaana sources or inkemana places ఇంకెవరికైనా తెలిస్తే I think they can do it in budget. This is the progress so far. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నామంటే so we have these things, so we want to hang them right here. అది పెట్టి and then lights పెడదాం అనుకుంటున్నాం వెనకాల. This is the thing that we want to do today. సో another day more progress. సో నిన్న అయితే ఈ క్రిస్టల్ స్ట్రిప్స్ ఏవైతే తెచ్చినామో అవి హ్యాంగ్ చేసినాం. I think they are looking very pretty. ఇప్పుడైతే ఈ మండపం ఏదైతే తయారు చేసినామో ముందు చెప్పినట్టు ఇది అమెజాన్ బాక్సెస్ ఆర్ ఎనీ బాక్సెస్, అండ్ ఇది ఒక కార్డ్బోర్డ్ పీస్ తీసుకొని మీ ఇష్టమైన షేప్లో కట్ చేసి చేయండి. వెనక ఇక్కడ దేవుని పెడతాం కాబట్టి హైలైట్ అంటే ఇట్లా స్పాట్ లైట్స్ లాగా చేద్దాం అన్నట్టు ఈ ఎల్ఈడి స్ట్రిప్స్ ఉంటాయి కదా, ఇవి తెచ్చాము. ఇవి దీస్ ఆర్ ఫ్రమ్ డాలర్ ట్రీ. సో ఇది $4 అట్లా $4కి వచ్చింది ఒక బాక్స్. సో వీఆర్ స్టికింగ్ ది LED strips onto the back of the mandapam, highlight a spotlight effect ఇవ్వడానికి.
ఫైనలీ మా గణేష్ మండపం డెకరేషన్ అయితే అయిపోయింది అండ్ we're really excited and we're really looking forward for the D-Day, that is Ganesh Chaturthi. And మేమైతే బడ్జెట్లో చేయడానికి ట్రై చేసాం, కొంచెం ఓవర్బోర్డ్ అయింది బికాజ్ ఇట్ ఈస్ గణేష్ చతుర్థి, సో నెవర్ మైండ్. And before showing you all the final output, I do want to say I hope you liked this video. If you did, do not forget to like, share and subscribe. And ma Ganeshudu kuda vachesari, we bought the Ganesha today, so I'm going to show you all the output. ఫైనల్గా మా పాప డెకరేట్ చేసుకున్న వినాయకుని మండపం అయితే ఈ రకంగా ఉంది. తనకి ఎంతో ఇష్టంగా చేసుకోవాలనిపించిందట, అన్నీ తెప్పించుకొని మరి సెల్ఫ్గా క్రియేట్ చేసుకుంది. చాలా బాగుంది. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మా పాప కోసం, నచ్చితే షేర్ చేయండి. ఈ వినాయక మండపం చాలా మందికి ఉపయోగపడుతుంది కదా. ఓకే అండి, అమెరికాలో ఇలా చేసుకోవడం నాకైతే చాలా గొప్పగా అనిపించిందండి. మరి మీకేమనిపించింది కామెంట్ చేయండి.